బిగ్ బాస్ సీజన్ 8 టుడే నామినేషన్స్ రసవత్తరంగా కొనసాగనున్నాయి. ఒక్క సోనియా బిగ్ బాస్ ఎంట్రీతో టోటల్ బిగ్ బాస్ 8 రూపురేఖలే మారిపోయాయి. జిగిరి దోస్తులు గ్రూప్ గేమ్స్ ఆడే ముగ్గురు కూడా ఇప్పుడు బద్ద శత్రువులైపోయారు. ఎంతసేపు నిఖిల్ అని తిరిగే యష్మి ఇప్పుడు పడట్లేదు. నిఖిల్కి వచ్చి వాళ్ళమ్మ చెప్పేసరికి, యష్మికి వచ్చి వీళ్ళ నాన్న చెప్పే వరకు వీళ్ళు హౌస్ లో ఏం చేస్తున్నారో వీళ్ళకి కూడా అర్థం కావట్లేదు. మేము చేస్తుంది మొత్తం కరెక్టే, జనాలు చూస్తున్నారు, ప్రేమ ఉంటే దాన్ని వివరించుకోవడం తప్ప అన్నట్లుగా రీసెంట్ గా విష్ణుప్రియ వాళ్ళ నాన్నతో వాదిస్తూ విష్ణుప్రియ చేసిందే కరెక్ట్ అన్నట్లుగా పోర్ట్రే చేద్దాం అనుకుంది. అయితే ఫ్యామిలీ వీక్ లో బిగ్ బాస్ లకు వచ్చిన ప్రతి ఒక్క కంటెస్టెంట్ ఫ్యామిలీ మెంబర్ కూడా నువ్వు ఇండివిజువల్ గా గేమ్ ఆడు, అలా ఆడితేనే నీకంటూ ప్రత్యేకమైన గుర్తింపు వస్తుంది, వాళ్ళ కోసం వీళ్ళ కోసం గేమ్ ఆడొద్దంటూ చెప్పుకుంటూ వచ్చారు. స్పెషల్ గా నిఖిల్ కి మాత్రం యష్మికి దూరంగా ఉండని చెప్పారు వాళ్ళ అమ్మగారు. అప్పుడు నిఖిల్ కి క్లారిటీ వచ్చింది. యష్మి వాళ్ళ నాన్నగారు కూడా నిఖిల్ కి దూరంగా ఉండు, నువ్వు సింగిల్ గా ఆడు, బయట నీ గురించి చాలా బ్యాడ్ గా పోర్ట్రే అవుతుంది అని ఇండైరెక్ట్ గా చెప్తూనే చెప్పారు. ఈ రోజు బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చిన సోనియా అయితే ఒక్కసారిగా ఫుల్ ఫైర్ తో టోటల్ బిగ్ బాస్ హౌస్ క్రాప్ నే మార్చేశారు. తరువాత వచ్చిన శేఖర్ భాష, బెజవాడ బేబక్క నామినేషన్స్ అంతా ఇంట్రెస్టింగ్ గా లేకపోయినా కూడా సోనియా నామినేట్ చేసే విధానం కానీ, సోనియా మాట్లాడే విధానం కానీ ఈజ్ అ హైలైట్. నిఖిల్ ఎప్పుడైతే కావ్యతో ఉన్న లవ్ స్టోరీ చెప్పాడో అప్పటి నుంచి యష్మికి ఫుల్ క్లారిటీ వచ్చేసింది. ఎప్పుడైతే సోనియా గారు వచ్చి ఇలా మాట్లాడారో టోటల్ క్లారిటీ వచ్చేసింది యష్మికి. ఇప్పుడు ఈ టోటల్ ఎంటైర్ ఎపిసోడ్ లో ఎవరిది తప్పు ఎవరిది ఒప్పు అని మనం చెప్పలేం, కానీ అందరూ విడివిడిగా సింగిల్ గా గేమ్ ఆడితే మాత్రం ఈ లాస్ట్ 30 రోజులు రసవత్రంగా ఉండబోతోంది. బిగ్ బాస్ చరిత్రలోనే సూపర్ డూపర్ ఎండింగ్ అవబోతుంది షో. ఈ దెబ్బతో యష్మి, నిఖిల్, పృథ్వీ విడిపోయి ఎవరి ఇండివిజువల్ గా వాళ్ళ గేమ్ ఆడితే అప్పుడు చూడాలి ఎవరు విన్నర్ అవుతారు, ఎవరు టాప్ 5 లో ఉంటారు, ఎవరు టాప్ 3 వరకు వస్తారు. ఈసారి బిగ్ బాస్ 8 లో సరైన కంటెస్టెంట్స్ ఉన్నారు. ఒక పక్క గౌతమ్, మరో పక్క ప్రేరణ, ఇంకో పక్క నిఖిల్, మరో పక్క పృథ్వీ, ఇంకో పక్క యష్మి, నబీల్, ముక్కు అవినాష్, అందరూ స్ట్రాంగ్ కంటెస్టెంట్స్.